గుడ్ మార్నింగ్ ఆన్ ప్యాసివ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ శుభోదయం. ఈ రోజు నుంచి మనకు మంచి గడియలు స్టార్ట్ అయిపోతున్నాయి. ఏ క్షణమన్నా ఏదైనా న్యూ పాపప్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు 12 నుంచి నైట్ లోపల కానీ లేదా రేపు ఉదయం లోపల కానీ న్యూ పాపప్ వచ్చే అవకాశం ఉంది. దానిపైన ప్రతి ఒక్కరైతే దృష్టి పెట్టండి. ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది ఫోన్స్ చేసి సార్ గ్రూప్లో మెసేజ్లు రావడం లేదు, అలాగే అప్డేట్స్ ఏం రావడం లేదు, మరి ఏంటి సమాచారం సార్ అని చాలామంది మనకు ఫోన్ చేస్తున్నారు. దీనికి ఒక చిన్న వివరణ ఏంటంటే, తుఫాన్ వచ్చే ముందు వాతావరణం ఎంత సైలెంట్గా ఉంటుందో, మనం విజయం సాధించే ముందు మన గ్రూపులు కానీ వాట్సాప్ గ్రూపులు కానీ అప్డేట్స్ కానీ చాలా వరకు సైలెంట్గా ఉంటాయి. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. మనమైతే విజయానికి అతి దగ్గరలో ఉన్నాం. ఏ క్షణమన్నా ఏదైనా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనకు న్యూ పాపప్ వచ్చిన వెంటనే ఓఎస్లో కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. ఆ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకొని చేసుకోవాలని మనవి చేస్తున్నాండి. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చే ప్రొఫైల్ వెరీ 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 ఇంపార్టెంట్. ఈ ప్రొఫైల్ అనేది లైఫ్ టైం ఉంటుంది కాబట్టి చిన్న చిన్న మిస్టేక్స్ ఏమన్నా ఉన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి అలాంటివి ఏం లేకోకుండా మీ యొక్క అప్లైనర్స్ కానీ లేదా గ్రూప్ అడ్మిన్తో కానీ సలహాలు తీసుకొని ఆ యొక్క రిజిస్ట్రేషన్ అనేది నిదానంగా క్షుణ్ణంగా చేసుకోవాలని మనవి చేస్తున్నాండి. మరి ఎప్పుడైతే మనం రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్నామో దాంతోపాటు ఎన్డీఏ సైన్, ఆ ఎన్డీఏ సైన్ ప్రొఫైల్ అనేది చాలా వరకు డౌన్లోడ్ చేసుకొని ప్రతి ఒక్కరూ చదవాలని మనవి చేస్తున్నాండి. దాంట్లో మనకు కావాల్సిన ఏది మనం మంచి పనులు చేయాలి, ఎలాంటి చెడు పనులకు మనం పోరాదనేది పూర్తి వివరాలు మన పీడిఎఫ్ ఫైల్లో ఉంటాయి. ఎన్డీఏ సైన్ దాంట్లో దాన్ని ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో ఉన్న సారాంశాన్ని మొత్తం క్షుణ్ణంగా మనం పరిశీలిస్తే మనం ఎలాంటి పనులు చేసుకోవాలి, ఎలాంటి పనులకు మనం వెళ్ళకూడదనే వివరాలన్నీ అందులో ఉంటాయి. దాన్ని మనం పాటించుకున్నామంటే ఆటోమేటిక్గా మన ఐడి మనం సేఫ్ జోన్లో పెట్టుకున్నట్టు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ యొక్క పీడిఎఫ్ని ప్రతి ఒక్కరూ చదవాలని భావిస్తున్నాను. దాంతోపాటు మరి ఎన్డీఏ సైన్ అయిపోయిన తర్వాత మనకు కేవైసీ ఉంటుందా లేదా సార్ యొక్క వెబినార్ ఉంటుందా అనేది చిన్న సందేహం ఉంది. అక్కడ ఏది వచ్చినా మనకు మంచి వార్తే. ఇప్పుడు కేవైసీ ఇచ్చినా మంచి వార్తే, లేదా సార్ వెబినార్ పెట్టినా మంచి వార్తే. వెబినార్ కూడా ఓ కనెక్ట్లోనే ఉంటుంది కాబట్టి మనకు అన్ని మంచి విషయాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మన ఫౌండర్స్ అందరూ ఎవరు ప్యానిక్ అయితే గురి అవ్వద్దని సార్, మంచి విషయాలే జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ టెక్ టీమ్ వాళ్ళు కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే వర్క్ అయితే బ్యాక్ ఎండ్లో అంతా కంప్లీట్ అయిపోయింది. మరి సార్ హ్యాండ్ ఓవర్ చేసినాం సార్ డేటా అన్నారు. మరి సార్ కూడా ఏ క్షణమైనా మనకు బటన్ నొక్కడానికి అయితే సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆయన ఎందుకు నొక్కడం లేదంటే ఏదన్నా చిన్న చిన్న ఇష్యూ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటిని క్లియర్ చేసి మనకు వదలడానికి అయితే సార్ సిద్ధంగా ఉన్నాడు. అంతేగాని సార్ ఏదో దృష్టి పెట్టుకొని ఏం చేయడం లేదండి. అన్నీ మనకు వదలాలని ఆయన కూడా ఆశతో ఉన్నాడు. మనం పెట్టినటువంటి కేవలం 22,000 ఆయన మిలియన్ అండ్ డాలర్స్లో ఆయన ఇన్వెస్ట్మెంట్ పెట్టి మరి ఆయన కూడా ఎదురు చూస్తున్నాడు. మనం ఓన్లీ పెట్టింది 22,500 లేదా 23,000 పెట్టి ఉంటాం. ఒక రోజు గుజ్జి క్యాలిఫర్ మీద యాడ్ చేస్తే ఎంత పేమెంట్ అవుతుంది అనేది ఎవరన్నా మీ దుబాయ్ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే ఒకసారి అడగండి. అలాంటి కార్యక్రమాలు ఎన్నో ఆయన సొంత అమౌంట్తో చేసినాడు. దాంతోపాటు ఒక్క రోజు లేట్ అయినా డేటా అమౌంట్ అనేది కూడా సార్ చేతమ్మడి భరాయిస్తున్నాడు. మరి ఆయన ఎంత సఫర్ అవుతుంటాడో, ఆయన ఎంత స్ట్రగుల్ పడుతుంటాడో అనేది ఒక్క క్షణం ఆలోచించండి ఫ్రెండ్స్. అతి దగ్గరలో మనం విజయం ఉన్నాం. సార్ కూడా మన కోసం ఆల్మోస్ట్ అన్నీ రెడీ చేసి సిద్ధం చేసి ఉంచినాడు. ఏ టైంలో అయినా మనకు వదలడానికి అయితే సారు సిద్ధంగా ఉన్నాడు. దాంతోపాటు కొన్ని టూల్స్ కూడా వస్తున్నాయి. ఆ టూల్స్ కొన్ని 3 ఫ్రీ టూల్స్ ఉంటాయి. దాంతోపాటు కొన్ని పెయిడ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిని బై చేసుకోవడం ఎలా ఏంటనేది కూడా మనకు పూర్తి వివరాలు మన యాస్ సార్ ఇస్తాడు. ఇవన్నీ మనకు విషయాలు తెలిసేది అతి దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఈ యొక్క సైలెంట్గా ఉన్నది అని ప్రాబ్లం అయితే ఎవరు గురి చేసుకోవద్దని. కాబట్టి సార్ ఏ క్షణమైనా మనకు అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మీ యొక్క ఐడి ఓపెన్ చేసుకుంటూ
మీ యొక్క ప్రొఫైలు, మీ యొక్క వాలెటు, మీ యొక్క యూజర్స్ అన్నీ చెక్ చేసుకుంటూ, అలాగే న్యూ పాపప్ పైన ఒకసారి కన్నేసి ఉంచండి. ఏ క్షణమైనా మనకు రావచ్చు. మరి ఐడీస్ ఓపెన్ చేసుకున్నామని చెప్పి ఎక్కడ పడితే అక్కడ అయితే ఓపెన్ చేసుకోవద్దాం సార్ ప్లీజ్. ఎందుకంటే సీసీ కెమెరాల దగ్గర గానీ, పబ్లిక్‌లో గానీ మీ ఐడీస్ ఓపెన్ చేసుకొని మీరు ఇబ్బంది పడరాదని మనవి చేస్తున్నానండి. ఎందుకంటే సైబర్ వాళ్ళు ఎక్కువైపోయినారు కాబట్టి మనం చాలా ఇబ్బంది పడాల్సిందుంటుంది కాబట్టి, అలాంటి ఇబ్బందులు మనకు వద్దండి. మీ యొక్క ఐడీస్ మీరు ఏకాంతంగా ఉన్న ప్లేస్‌లో ఓపెన్ చేసుకుంటూ, చెక్ చేసుకుంటూ ఉండండి. ఏ క్షణంలో అయినా మనకు న్యూ పాపప్ వచ్చే అవకాశం ఉంది. దానిపైన దృష్టి పెట్టండి. ఎవరు ఎలాంటి ప్యానిక్ అయితే గురి అవ్వద్దండి. మీరు ప్యానిక్ గురై మీ యొక్క ఆరోగ్యాన్ని చెడగొట్టుకోవద్దండి. ఎందుకంటే విజయానికి అతి దగ్గరలో ఉన్నాం. ఇలాంటి టైంలో మన ఆరోగ్యం చెడగొట్టుకున్నామంటే మరి వచ్చే ఫలాల్ని మనం ఆశించి మనం తీసుకోవాలంటే మన యొక్క ఆరోగ్యం బాగుండాలి కాబట్టి మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మీ యొక్క ఫ్యామిలీతో హ్యాపీగా ఉండండి. ఏ క్షణమైనా మన ఆన్ ప్యాషు తలుపు కొట్టడానికి సిద్ధంగా ఉంది. దానిపైన దృష్టి పెట్టుకుంటూ మీ యొక్క ఫ్యామిలీతో మీరు హ్యాపీగా ఉండండి. మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంచండి. ఎలాంటి స్ట్రగుల్ గానీ, ఎలాంటి ఇబ్బందులు ఏం పడొద్దండి. అతి దగ్గరలో మనం విజయాన్ని సాధిస్తున్నాం. మనకున్నటువంటి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఈ మంత్ లేదా నెక్స్ట్ మంత్ లోపల అన్నీ క్లియర్ అయిపోతున్నాయి. అందరూ జాగ్రత్తగా ఉండాలి. అందులో మేముండాలని భావిస్తూ మీ యొక్క శ్రీనివాస్ ఎమ్మెనూర్ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మా యొక్క మెయిన్ గ్రూప్ మెంబర్స్ వచ్చేసి ప్రభాకర్ సారు, వైటీ పానన్ సారు, అలాగే జైపాల్ రెడ్డి గారు. వీళ్ళు ముగ్గురు మా గురువులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో ముగిస్తున్నా. జై ఆన్ ప్యాషు, జై ఆష్మఫరే, జై భారత్.